నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వాలి. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న రాజు కసిరెడ్డి ఇల్లు కార్యాలయాల మీద సిట్ తనిఖీలు చేసింది. పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనపరిచింది. కొన్ని నివ్వెరపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కుంభకోణం ద్వారా సమకూర్చినటువంటి ఈ సొమ్ముతో సినిమాలు తీశారు. ఇన్ఫ్రా కంపెనీల్లో అలాగే ఆసుపత్రుల్లో వాళ్ళకి సంబంధించిన వాటిలో పెట్టుబడులు విపరీతంగా పెట్టారు. నిఖిల్ హీరోగా ఉన్నటువంటి స్పై సినిమాకు కూడా ఈ డబ్బులే ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. సిట్ అధికారుల దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశ విదేశాలకు వేల కోట్ల రూపాయలు తరలించేశారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడం కోసం ఇట్లా సినిమాల్లో రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టినట్టు పరిస్థితుంది. మరి ఈ నేపథ్యంలో ఇంత సీరియస్ కేసుగా పరిణమిస్తున్నటువంటి ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? దీని మీద మనం లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కటా కార్తీక్, వారితో మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే వాలి. కార్తీక్ గారు, మద్యం కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రాజు కసిరెడ్డి ప్రమేయం ఏంటి, ఆయన పాత్ర ఏంటి, వేల కోట్ల రూపాయలు ఎట్లా పోయినాయి, ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, దేశ విదేశాలకు ఎట్లా పంపించేశారని హోంమంత్రికి చెప్పారు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇన్వాల్వ్ తప్పకుండా కావాలి. ఈ కేసులో పెద్ద మొత్తంలో నల్లధనం వైట్గా మారింది, మనీ లాండరింగ్ జరిగినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఈడీ ఎంటర్ అవుతుందంటారు మీరు? రాజు కసిరెడ్డి తెలుగు రాజకీయాల్లో బాగా వినపడుతున్నటువంటి పేరు. మొన్నటిదాకా ఎవరికీ తెలియదు. విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో మొత్తం సూత్రధారి రాజు కసిరెడ్డి అని పేరు చెప్పిన తర్వాత ఈ పేరు సెర్చింగ్లోకి వచ్చింది. ఇంతకీ ఎవరి మొనగాడు అనేది పరిశీలిస్తే ఈ మొనగాడు, ఇతనికి హైదరాబాదులో 5 ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ కూతురు పేరు మీద ఇన్ఫ్రా కంపెనీ ఉంది, భార్య పేరు మీద హాస్పిటల్ ఉంది. ఇతను ఒక సినిమా కూడా తీశాడు, ఇందా నువ్వు చెప్పినట్టు నిఖిల్ హీరో సినిమా. ఎస్ అంటే ఇంతకీ ఇంత డబ్బులు సంపాదించడానికి ఇతనికి రియల్ ఎస్టేట్ వ్యాపార కంపెనీ కూడా ఉందంట. ఇంత డబ్బులు సంపాదించడానికి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని పరిశీలిస్తే ఇతను అసలు ఆంధ్రవాసే కాదు, తెలంగాణ వాసి, వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. అమెరికాలో ఒక యుఎస్ కన్సల్టెన్సీ నడుపుకున్నా, అంటే మనకా నుంచి అమెరికా పోయిన పిల్లగాళ్ళకి ఉద్యోగాలు చూసేటువంటి బాధ్యత కన్సల్టెన్సీ నడుపుకునేవాడు. అయితే అక్కడ కన్సల్టెన్సీ నడుపుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి బంధువులతో ఏర్పడే పరిచయం కారణంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయాన్ని ఏర్పరచుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి అక్కడికి వెళ్ళి, అంటే వైసీపీ పార్టీకి అప్పుడు ప్రశాంత్ కిషోర్ నాయకత్వం ఐపాక్ టీం పార్టీ కోసం పనిచేస్తుండేది వైసీపీ కోసం. అప్పుడు ఐపాక్ టీంకి వైసీపీ పార్టీకి మధ్య సమన్వయకర్త, కోఆర్డినేటర్ పోస్ట్లో ఉన్నాడు. ఆ కోఆర్డినేటర్ పోస్ట్లో ఉండే రిపోర్ట్లు తీసుకొచ్చి ఇచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో మంచి రిలేషన్ ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తుడిగా తయారయ్యాడు. ఏం చెప్తే అవి అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, రాజు కసిరెడ్డి ఆలోచనలు ఒకటే అయ్యాయి. అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నమ్మకంగా ఉంటున్నాడు కాబట్టి ఐటీ సలహాదారుగా పెట్టారు. ఏదో పోస్ట్ ఇవ్వాలని ఐటీ సలహాదారుగా పెట్టారు. పేరుకే ఐటీ సలహాదారు. ఇతను ఫస్ట్ చేసింది ఏంటంటే హోమ్ శాఖలో పైరువీలు చేసేవాడు. ఆ పైరువీలు ద్వారా ఎంత వస్తాయి? మహా అంటే 1000 వస్తాయి, లక్షలు వస్తాయి. కానీ ఈ సాటిస్ఫై కారు కదా వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ముందుకు మంచి ప్రపోజల్ పట్టుకుపోయాడు. సార్ లిక్కర్ను ఉపయోగించుకొని బాగా సంపాదించుకోవచ్చు అని ఒక ప్రపోజల్ పట్టుకెళ్ళాడు. సహజంగా ఈ ఆలోచన డబ్బు బాగా కావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చింది కదా, వెంటనే అప్లై చేయడం జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్కి బీజం పడింది. ఈ రాజు కసిరెడ్డి బాధ్యత ఏంటంటే పేరుకి ఐటీ సలహాదారిగా ఉంటాడు, కానీ ఈ ఏపీ మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. దాదాపు 2800 మద్యం షాపులు ఉన్నాయి. ఈ మద్యం షాపుల ద్వారా నెలకి 60 కోట్ల రూపాయలు వసూలు చేయటం, ఆ డబ్బును దేశాలు దాటించడం, దాన్ని వైట్ చేయటం, ఇది రాజు కసిరెడ్డి యొక్క పని. సో చాలా కీలకమైనటువంటి పాత్రధారు. జగన్మోహన్ రెడ్డికి బినామీగా కూడా ఇలా చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు నువ్వు అన్నట్టు ఈడీ రంగంలో దిగి వీడి సంగతి చెప్పొచ్చు కదా, వీడి సిట్టికి సహకరించట్లేదు కదా, ఎక్కడో పరారీలో ఉన్నాడు కదా అని నువ్వు అంటున్నావు. కానీ ఈడీ వరకు వచ్చేసరికి నువ్వు మాట చెప్తా. అంటే వెనకడికి ఎవడు అన్నాడంట, ఉన్న పిల్లానే సరిగా చూసుకోలేడు కానీ నాకు కొత్త పెళ్లి కావాలని అడిగాడు. ఉన్న పిల్లాన్ని సరిగా చూసుకోరా అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు ఈడీ కూడా ఈ కొత్త కేసు పక్కన పెట్టు, ఉన్న కేసు సంగతి ఏంటి? అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ జరిగిందంటే దానికి కారణం ఈడీ అండ్ సిబిఐ. 2010-11లో దాదాపు 20 కేసులు, 11 ఏమో సిబిఐ కేసులు, 9 ఏమో ఈడీ కేసులు. 2010-11 ఇప్పుడెంత? 25. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 14 ఏళ్ళు అవుతుంది. 14. జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉండే అన్నాళ్ళు అవుతుంది? 11 ఏళ్ళు అవుతుంది. 11 ఏళ్ళు దాటిపోయింది. 11 ఏళ్ళు మాట ముచ్చట అయిపోయింది. ఇక 12 ఏళ్ళ వరకు వస్తుంది. సో ఇన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండి ఆ కేసులు తేర్చబడలేదంటే
అతని కేసులు తేల్చబడకపోవటం కారణంగానే అతను మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నాడు. 2019లో ముఖ్యమంత్రి కూడా కాగలిగాడు. ఈ కేసులు కనుక తేలి ఉంటే, ఈ కేసుల్లో నిందితుడు కాస్త దోషిగా కనుక తేలి ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోయి ఉండేవాడు, జీవితాంతం జైల్లో గడుపుతుండేవాడు. కానీ కేవలం తేల్చకపోవడం ఫలితంగా మళ్ళా ముఖ్యమంత్రి కాగలిగాడు. ఒకసారి అవినీతికి పాల్పడి కేసులు పెట్టించుకుని అవి తేలకపోతే సహజంగా ఆ నిందితుల్లో ఉండే ఫీలింగ్ ఏంటి? నన్ను వ్యవస్థ నా ఇంటికి కూడా పేకలేవని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు కదా. సహజంగా వాళ్ళు ఉండే ఫీలింగ్ అదే వస్తుంది. 10-11లో 20 కేసులు పెట్టినా ఒక్క కేసు కూడా దాల్చలేకపోయారంటే ఆ యొక్క నిందితుల్లో వచ్చే ఫీలింగ్ ఏంటి? వ్యవస్థ నన్నేం చేయలేవు, అప్పుడు నిన్నమ్ముని నోటి చెలగి ఉంటుంది, అన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు. నా పాయింట్ ఏంటంటే ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? నా ఇంట్రు కూడా ఎవ్వరూ పీకలేరు అన్న ధైర్యం ఎట్లా వచ్చింది? అంటే పెద్ద ఎత్తున అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. దేశ విదేశాల్లో సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వే ఈ లిక్కర్ స్కామ్ గురించి చెప్తున్నావు. 4,000 కోట్ల రూపాయల దేశం దాటిపోయిందని నేను చెప్పడం కాదు, వైసీపీ మాజీ ఎంపీ, నువ్వు టీడీపీ ఎంపీ అని చెప్పావు. ఇప్పుడు టీడీపీ ఎంపీ కావచ్చు ఆయన, గతంలో వైసీపీ మాజీ ఎంపీ కూడా, వైసీపీలో ఎంపీగా పనిచేశారు ఆయన. వాళ్ళ గురించి మొత్తం విషయాలు తెలుసు ఆయనకి. ఆయన ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అమిత్ షా గారికి ఇచ్చారు. 4,000 కోట్ల రూపాయలు దేశం దాటిపోయిందని ఏదో మీడియా ముందు కెమెరాల ముందు చెప్పలా, పార్లమెంట్లో చెప్పారు ఆయన. పార్లమెంట్లో చెప్పారు. 2,000 కోట్ల రూపాయలు దుబాయ్కి పోయిందన్నారు, 1,000 కోట్ల రూపాయలు ఆఫ్రికాకి పోయిందన్నారు. ఈ దాటిచ్చిన మొనగాడు మోసగాడు రాజకేశ్ రెడ్డి. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఫీలింగ్ ఏంటంటే అది ఏం చేయగలడు అంటే, ఇన్ని డబ్బులు దేశాలు దాటించగల టీంను పెట్టుకున్నాడు, వ్యవస్థలు మేనేజ్ చేయలేడా? వ్యవస్థలు అంటే ఒకడు 10 రూపాయల కాళ్ళు లొంగుతాడు, మరి ఇంకోటి 100 రూపాయల కాళ్ళు లొంగుతాడు, ఇంకోటి 1,00,000 రూపాయల కాళ్ళు లొంగుతాడు, ఇంకోటి 1 కోటి రూపాయల కాళ్ళు లొంగుతాడు, ఇంకోటి 100 కోట్ల కాడ లొంగుతాడు. కానీ ఇతను సంపాదించిన 1,00,000 కోట్ల సొమ్ములో ఏముంది? పోతే పోయిన కొంత. వ్యవస్థలు మేనేజ్, ఈడీ, సిబిఐ అంతా అక్కడ ఉండేది ఎవరు? ఐపీఎస్ అధికారులు, వీళ్ళే కదా, పోలీస్ అధికారులే కదా. సో ఎవరో ఒకళ్ళు టీంని మేనేజ్ చేసుకుంటూ పోతున్నాడేమో అనేది ఒక అనుమానం. లేకపోతే ఇన్నాళ్ళు తేలకుండా ఉంటాయా? వ్యవస్థను మేనేజ్ చేయగలిగే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంది అని చెప్పేసి సహజంగా అంటారు. వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే ఆరోపణ చేస్తూ ఉంటాడు కదా. వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేస్తున్నారంటానికి ఎలాంటి ఆధారాలు లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడు అంటానికి మాత్రం క్లియర్ కట్గా కనపడుతుంది. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈడీలు, సిబిఐలు ఇంకేం చేయలేవో జగన్మోహన్ రెడ్డిని? అంటే ఏమి చేయలేవు అంటానికి ఆ ఒక్క కేసులే కాదు. 6 సంవత్సరాల క్రితం 2019 ఎన్నికల కంటే ముందు వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఆ కేసు కూడా సిబిఐ చేతుల్లో ఉంది. మరి ఆ కేసులో ఏం తెలిచారు చెప్పు? సరే పోనీ ఆ పాత కేసులు పోనీ, ఈ వివేకానంద రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్య కేసు ఏం తెరిచారు? ఆ కేసులో సిబిఐ తేల్చకపోవటం ఫలితంగా, ఇన్ని సంవత్సరాలు ల్యాగ్ చేయటం ఫలితంగా 6 చనిపోయారు. ఈ 6 చావుకి సిబిఐదే బాధ్యత. సిబిఐ ల్యాగ్ చేయటం వల్లనే, సిబిఐ నిందితుల్ని దోషులుగా తేల్చకపోవటం ఫలితంగానే, వాళ్ళకి జైలు జీవితాన్ని ప్రసాదించకపోవటంగానే, వాళ్ళు విరివిగా బయట మళ్ళా ఎంపీలుగా చలామణయ్యే పరిస్థితిని క్రియేట్ చేయటం ఫలితంగానే, సిబిఐ ఈడీల చేతగానితనం ఫలితంగానే ఇవాళ కేసులు తేలకపోవటం, వాళ్ళు బయట విచ్చలవిడిగా తిరిగి మళ్ళీ చంపగలిగి మళ్ళీ నేరం చేయగలిగే పరిస్థితులు. ఒక విషయం గుర్తుపెట్టుకో, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది, ఇంకా ఈ కేసుకు సంబంధించి కనీసం అంటే కనీసం దాన్ని తిరగదోడటం కావచ్చు, మళ్ళీ విచారణ ప్రారంభించడం కావచ్చు, ఎక్కడ ఏం కనిపించట్లేదు. అంటే సహజంగా ఏమవుద్దంటే కేసు కొన్ని సంవత్సరాల తర్వాత డైల్యూట్ అయిపోతుంది, సాక్ష్యాలు ఎరైదైపోతాయి. ఇప్పుడు అదే 2019లో వాచ్మెన్ రంగే చాలా బలంగా చెప్పుండేవాడు, దస్తగిరి అప్రూవ్గా మారినప్పుడు చాలా బలంగా చెప్పాడు. తర్వాత ఇప్పుడు A2 అతను సమ్ బీసీ క్యాండిడేట్, అతను కూడా ఇప్పుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు. వీళ్ళు క్రమక్రమంగా కొన్ని సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏమైందంటే వాళ్ళ అనారోగ్యాలతో చనిపోవటాలు, యాక్సిడెంట్ అయ్యి చనిపోవటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ సాక్ష్యాలు ఎక్కడి నుంచి పుట్టించి రావాలి? ఇప్పుడు ఈ కేసులో చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్, మొన్న చనిపోయిన డాక్టర్ అభిషేక్ రెడ్డి అతనేగా కుట్టేసింది. ఇలా అభిషేక్ రెడ్డి సాక్ష్యం కావాలని కోర్టు అడిగింది అనుకో, ఏ ఎంక్వైరీ సంస్థ పట్టుకొచ్చింది? ఇన్ని సంవత్సరాలు ల్యాక్ కావటం కారణంగా అతను చనిపోయేదాకా కేసు వచ్చింది. వాచ్మెన్ రంగయ్య ఆ రోజు అక్కడ చూసినటువంటి వ్యక్తి, ఆ బిల్డింగ్కి వాచ్మెన్గా ఉన్న వ్యక్తి, నేను క్లియర్గా వాళ్ళందరినీ చూసాను అని చెప్పినటువంటి వ్యక్తి. ఇలా వాచ్మెన్ రంగయ్య సాక్ష్యం కావాలనుకో ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? అంటే కేసు డైల్యూట్ అయిపోద్ది. ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య చనిపోయాడు, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఇతను చనిపోయినప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐకి పట్టదా? సిబిఐ అధికారులు ఏమన్నా వచ్చి ఎంక్వైరీ చేసిన పరిస్థితి ఏమైనా ఉందా? ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, అతనికి ప్రత్యక్ష సాక్షి కదా. ఎస్, అది జరగట్లేదనే కదా జగన్మోహన్ రెడ్డి ఇంటికలు కూడా బేకలేవనే డైలాగులు మాట్లాడుతూ ఉన్నాడు.
అది జరగట్లేదనే కదా జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా అవినీతి చేయగలుగుతున్నాడు. అది జరగట్లేదనే కదా ఈ రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం భయపడే స్కాములు జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతున్నాడు. ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఈ స్కామ్ బయటపడింది కార్తీక్ గారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కానీ వైసీపీ పాత్ర కానీ లేదు అని చెప్పే స్కామ్ ఒకటి చెప్పు నాకు. ఇప్పుడు అమెరికాలో ఎక్కడో అదాని మీద కేసు నమోదైంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరుందా లేదా? బెట్టింగ్ యాప్లో తెలంగాణలో కేసు నమోదైంది. దాంట్లో వైసీపీ నాయకుల పేరు ఉందా లేదా? అంటే మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్, అది ఆంధ్రప్రదేశ్ స్కామ్ కాదు, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్. దాంట్లో వైసీపీ నాయకుల పాత్ర ఉందా లేదా? విజయసాయిరెడ్డి అల్లుడు జైలుకి పోయాడా లేదా? అంటే ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఒక స్కామ్ బయటపడ్డ తర్వాత దాంట్లో వైసీపీ పాత్ర లేదు అన్న స్కామ్ నాకు చూపించు. ఇప్పుడు ఇంతకుముందుకి మీరు ఢిల్లీ స్కామ్ గురించి ప్రస్తావించారు కాబట్టి 100 కోట్ల ముడుపుల వ్యవహారం అండి. చాలా చిన్న స్కామ్గా చెప్పాలి దాన్ని. యాక్చువల్గా ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు, ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత కూడా తీహార్ జైల్లో కొన్ని నెలల పాటు ఉండొచ్చినటువంటి పరిస్థితి. మరి అంత చిన్న కేసులో ఇంత యాక్టివ్గా సిబిఐ ఈడీలు అక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తెలిసి జైల్లో వేస్తే, ఇక్కడ ఇది చాలా చిన్న నీటి బొట్టు అని చెప్తున్నారు ఢిల్లీ స్కామ్. ఒక పెద్ద మహాసముద్రం, వేల కోట్ల రూపాయలు అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ మధ్య స్కామ్. మరి ఇక్కడ ఇంకెంత యాక్టివ్గా ఉండాలి? అదే కేజ్రీవాల్కి మేనేజ్ చేసుకోవడం చేత గారే జగన్మోహన్ రెడ్డికి మేనేజ్ చేసుకోవడం చేత అయింది. నీకు చిన్న స్కామ్ అన్నావు, ఏపీ లిక్కర్ స్కామ్ అనే స్కామ్ పెద్ద కనపడటం వల్ల నువ్వు మీరు వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉండటం వల్లే ఇది ముందుకు పోవట్లేదు అంటారు. అది చాలా అనుమానాలు రావడానికి ఉన్న కారణాలు ఏంటి అంటే ఈ 10 సంవత్సరాల కాలంగా బీజేపీ దేనికి తలుపుమంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని తలుపుతున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డు ఉంది. వైసీపీ విధానం ఏంటి? దానికి వ్యతిరేకం. లోక్సభలో వ్యతిరేకంగా ఓట్లేస్తారు, రాజ్యసభలో బీజేపీకి అవసరం కాబట్టి అనుకూలంగా ఓట్లేస్తారు. ఎందుకు డ్యూయల్ స్టాండ్ తీసుకున్నాడు? బీజేపీతో అవసరాలకు ఉండాలి. తర్వాత స్పీకర్ ఎన్నిక చూడు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక చూడు, రాష్ట్రపతి ఎన్నిక చూడు, ఉపరాష్ట్రపతి ఎన్నిక చూడు, లోక్సభలో బిల్లులు పాస్ అయ్యేటప్పుడు చూడు. ఎగ్జాంపుల్ త్రిపుల్ తలాక్ బిల్లు ఉందబ్బా. త్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి? బీజేపీ తీసుకున్నటువంటి పాలసీ కరెక్ట్ కాదు అనేటువంటిది. కానీ లోక్సభలో రాజ్యసభలో ఓట్లు మాత్రం అనుకూలంగా ఓట్లు వేసిందిగా. మరి పార్టీ పాలసీ వ్యతిరేకం ఏంటి, పార్లమెంట్లో అనుకూలంగా ఓటు వేయటం ఏంటి? అంటే ఆర్టికల్ 370 ఉంది ఎగ్జాంపుల్. వైసీపీ స్టాండే వ్యతిరేకం, పార్లమెంట్లో అనుకూలంగా ఓట్లేస్తారు. ఎందుకంటే బీజేపీ ఆడమన్నట్టు ఆడిద్ది కాబట్టి. అదే బీజేపీ మీద ఏమాత్రం ప్రజలు పెట్టకుండా మా రాష్ట్రానికి రూపాయి నిధులేమనం, పోలవరానికి నిధులేమనం, అమరావతికి నిధులేమనం, వెనకబడి జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వమనం, బడ్జెట్లో మా రాష్ట్రం గురించి ప్రస్తావించమనం, ఇలాంటి కోరికలేం అడగకుండా నా కేసులు కొద్ది చూసి ఉన్నట్టు బాగుండే మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగపడతా అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే బయటకు వచ్చి నేను ప్రధానమంత్రి గారికి ఈ మాట చెప్పాను, ఆయన నాకు ఈ మాట చెప్పారని చెప్పను కూడా చెప్పలేడు ఆయన. అమిత్ షా గారికి ఈ కోరికలు కూడా చెప్పలేడు ఆయన అనేటువంటిది గతం నుంచి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే చాలా క్లియర్ కట్గా బీజేపీ జగన్మోహన్ రక్షిస్తుంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఎప్పుడు ఎలా కావాలంటే అలా ఉపయోగపడుతున్నాడు. బీజేపీకి ఏంటంటే పార్లమెంట్లో ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల్లో కొన్ని బిల్లుల్లో వైసీపీ ఉపయోగపడుతుంది. సరే నిన్నటిదాకా వాళ్ళకి రాజ్యసభలో మంచి బలం ఉంది, రాజ్యసభలో బీజేపీకి ఎప్పటికప్పుడు వైసీపీ అవసరం పడుతూనే ఉంది. కాబట్టి ఇతని కేసులు చూసినట్టు పోతే అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సిన బిల్లుకి ఉపయోగపడతాడు అనే కారణం చేత ఇక భవిష్యత్తులో రాజ్యసభ ఎంపీలు కూడా తగ్గిపోతారు కదా. ఇప్పుడు లోక్సభలో నామమాత్రం 4 స్థానాలే ఉన్నాయి. రాజ్యసభలోకి వచ్చేసరికి ఇక 1-2 సంవత్సరాల్లో నామమాత్రంగా పరిమితమయ్యే పరిస్థితుంది. అలాంటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తూనే ఉంటారు. అంటే అవసరం లేనప్పుడు కూడా, ఇక అవసరం లేనప్పుడు రక్షించకపోవచ్చు. బీజేపీ ఉన్నటువంటి ఏంటంటే వాళ్ళు అవసరం ఉన్నప్పుడే రక్షిస్తారు, అవసరం లేనప్పుడు తీసి లోపల వేస్తారు. కేజ్రీవాల్తో అవసరం లేదు కాబట్టి తీసి లోపల వేశారు, కేసీఆర్తో అవసరం లేదు కాబట్టి తీసి లోపల వేశారు కవిత గారిని. అంటే ఇప్పుడు జగన్ని కూడా అవసరం లేనప్పుడు తీసి లోపలేస్తారు, అవసరం ఉన్నంతసేపే వాడుకుంటారు. బీజేపీ కూడా లాంగ్ టర్మ్ విజన్లో ఉంటుంది. భవిష్యత్తులో ఏమన్నా మళ్ళీ అవసరం రావచ్చు జగన్మోహన్ రెడ్డి, ఈ యాంగిల్లో కూడా ఏమైనా చూసే అవకాశం ఉందా? అంటే అది ఏపీ ప్రజలు మళ్ళా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు అని కనుక బీజేపీ సర్వేలో తేలితే అప్పుడే నువ్వు అన్నట్టు ఏమైనా కావచ్చు. అవసరాన్ని బట్టే బీజేపీ యాక్ట్ చేస్తా అన్నది ఇప్పటివరకు తెలియని విషయం. కానీ రేపు జగన్మోహన్ రెడ్డికి అవసరం పడిద్దా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పడటానికి సిద్ధంగా లేరు. అనుభవించి నరకం చాలు, అనుభవించిన శాపం చాలు, ఈ పరిస్థితి నుంచి బయటపడ్డాం అంటే మనం మళ్ళా పేన మీద నుంచి పొయ్యిలో పడొద్దని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితులు లేరు అని నేను అనుకుంటున్నాను. కానీ ఒక డిమాండ్ మాత్రం ప్రజల తరపున నేను పెట్టదలుచుకుంది ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది నేను పాయింట్ టు పాయింట్ చెప్పగలుగుతా. అత్యంత దారుణమైనటువంటి స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఏపీ లిక్కర్ స్కామ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అంటే అక్కడ కేవలం ధరలు పెంచారు. అక్కడ ఏది
బ్రాందీ షాపులు పెంచారు, మద్యం షాపులు పెంచారు, ఎక్కువసేపు ఉంచారు, అన్లిమిటెడ్ టైం ఉంచారు, అంతే. ఆ రూపంలో స్కామ్ చేశారు. కానీ ఇక్కడ డబ్బులు మాత్రమే కాదు, చీప్ లిక్కర్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని చంపేసే మందుని దాపిచ్చేశారు. పురుగుల మందుని ప్రజల చేత చాపించేసి దాని ద్వారా డబ్బులు వసూలు చేసేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రాజీవ్ కసిరెడ్డికి నెలకు 60 కోట్లు వసూలు ఎట్టయినాయో తెలుసా? ఇప్పుడు మద్యం బాటిల్ ధర 500 అనుకో అబ్బాయి, ఎంఆర్పీ రేటు 700 వసూలు చేస్తారు. అంతా క్యాషే కదా, క్యాష్లెస్ కాదు కదా. 700 నీ దగ్గర తీసుకుంటారు, 500 దాంట్లో రిజిస్టర్లో రాస్తారు. ఈ 200 రూపాయలు జేబులో పోతే 500 రూపాయలు గవర్నమెంట్ ఖజానాలో పడతాయి. ఈ 200 రూపాయలు 10 బాటిల్ వసూలు చేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం 200 చెప్తున్నాను. 200 రూపాయలు వసూలు చేసిన డబ్బు అంతా ఉంటుంది కదా, 40 కోట్ల రూపాయలు రాజీవ్ కసిరెడ్డికి ఇచ్చేస్తారు. వాడి దేశాన్ని దాటిచ్చేస్తాడు. ఇలా చేశారు ఒకటి. మరి ఈ అమ్మిన బ్రాండ్ అయినా మంచి బ్రాండ్ అమ్మారా? చాలా చాలా నీచమైన బ్రాండ్ అమ్మారు. మరి దీన్ని తయారు చేసిన ఎవరు? మళ్ళా వైసీపీకి సంబంధించినటువంటి లిక్కర్ కంపెనీలు. మళ్ళీ అక్కడో స్కామ్ ఉంది, ఇదో స్కాము, అదో స్కాము. మళ్ళీ ఈ సప్లైలో అంటే ఈ లిక్కర్ తయారీ సంస్థ నుంచి మద్యం షాపుకి మద్యం రావాలంటే మధ్యలో బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని గవర్నమెంట్ కంపెనీ ఉంటుంది, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. దీన్ని స్కిప్ చేశారు. సహజంగా ఏంటంటే ఉన్న ప్రాసెస్ ఏంటంటే లిక్కర్ తయారీ సంస్థ నుంచి మద్యం షాపులకి మధ్యలో ఈ బెవరేజ్ కార్పొరేషన్ ఉంటుంది. వీళ్ళే ఆర్డర్ ఇస్తారు, వీళ్ళే సప్లై చేస్తారు. కానీ వీళ్ళు స్కిప్ చేశారు. అసలు ఈ గవర్నమెంట్ సంస్థ స్కిప్ చేశారు. ఈ గవర్నమెంట్ సంస్థ స్కిప్ చేసి డైరెక్ట్ మద్యం షాప్ నుంచి లిక్కర్ తయారీ సంస్థలకి ఆర్డర్ పోయింది. లిక్కర్ తయారీ సంస్థ నుంచి మద్యం షాపులకి సప్లై అవుతుంది. ఈ సప్లై చేసేది, ఆర్డర్ ఇచ్చేది మొత్తం వైసీపీ కన్సల్టెన్సీ. ఇక్కడ స్కామ్. తర్వాత ఈ బెవరేజ్ కార్పొరేషన్కి కమిషన్ వస్తుంది. కమిషన్ అంటే అంతా ఇంత రాదు, 100 రూపాయల బాటిల్లో 80 రూపాయల కమిషన్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే 84 రూపాయల కమిషన్ వస్తుంది. ప్రతి 100 రూపాయల బాటిల్లో 84 రూపాయల కమిషన్ ఉంటుంది. 16 రూపాయల మద్యం బాటిల్ రేటు. లిక్కర్ తయారు సంస్థ చేసి 16 రూపాయలే. ఈ 84 రూపాయలు ఈ బెవరేజ్ కార్పొరేషన్ స్కిప్ చేయడం ఫలితంగా 84 రూపాయలు ఎక్కడ చేతిలో పోయింది? మళ్ళీ లిక్కర్ తయారు సంస్థ చేతుల్లోకే పోయింది. అంటే ఈ 84 రూపాయలు గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు లిక్కర్ తయారు చేసే సంస్థల చేతిలో పోయింది. ఇదో స్కామ్. ఇది మళ్ళీ ఈ వైసీపీ నాయకుల జేబులోకి పోయింది. గవర్నమెంట్కి వెళ్ళే సొమ్ము అంటే ప్రజాధనమే. అదే ప్రజలకు వచ్చే సొమ్ము, గవర్నమెంట్ ఖజానాకు వచ్చే సొమ్ము వైసీపీ డైరెక్ట్ నాయకుడి చేతిలో పోయింది. మొత్తానికి చూసుకుంటే వేల కోట్ల రూపాయలు ఇందులో కుంభకోణం జరిగినట్టుగా ఒక రకం కాదు, అనేక దారులలో కుంభకోణం జరిగింది. ఎస్ చాలా స్పష్టంగా అనిపిస్తుంది. సిటీ దర్యాప్తులు కూడా చాలా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సినిమాలు తీసేశారంట, చాలా పెట్టుబడులు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి బినామీగా, జగన్మోహన్ రెడ్డి కూడా బినామీగా ఇతను ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. వాటి వివరాలు కూడా వెలుగు తీస్తూ ఉన్నారు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇందులో ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఈ మనీ లాండరింగ్కి సంబంధించి, ఈ హవాలా డబ్బులకు సంబంధించి వాస్తవాలు ఎప్పుడు వెలుగులోకి తీసుకొస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ.